రాయలసీమ ముఖద్వారం వాసులకు విమాన ప్రయాణం కలగానే మారుతోంది. ప్రభుత్వం హడావిడిగా ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ ప్రారంభించినా విమానాల రాకపోకలు సాగటం లేదు. డొమెస్టిక్ విమానాలు తిరుగుతాయన్న సీఎం అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో పూర్తిస్థాయి భవనాలు కనిపించని పరిస్థితి. కర్నూలు ఎయిర్పోర్టుపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఎయిర్పోర్ట్ ప్రక్రియ నిలిచిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ఓర్వకల్లును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చింది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2017 జూన్లో జిల్లా నేతలతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విమానాశ్రయానికి 1000 ఎకరాలను ఏపీ ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థకు కేటాయించింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 90.5 కోట్లు కేటాయించింది. 2017లో కాంట్రాక్ట్ సంస్థ జేఆర్సీ పనులను ప్రారంభించింది. మొత్తం 5 లేయర్లతో రన్వే నిర్మించారు. ఎయిర్పోర్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలన్న బాబు ఆదేశాలతో వాటిని హడావిడిగా పూర్తి చేశారు. రన్వే చుట్టూ 9.4 కిలోమీటర్ల ప్రహరీ వాల్, 5.3 కిలోమీటర్ల పెరిఫెరల్ రోడ్, వాహనాల రాకపోకలకు వీలుగా 1.7 కిలోమీటర్ల పొడవులో 4 రోడ్లు వేశారు. విమానాశ్రయం నుంచి కర్నూలు నంద్యాల జాతీయ రహదారికి చేరుకోవడానికి 2.4 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్ నిర్మించారు. ఏటీసీ భవనం, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ భవనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తోంది. నిర్మాణాలు పూర్తి కాకుండానే గతేడాది డిసెంబర్ 31న ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి విమానం శంషాబాద్ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో ఈ నెల 8న సీఎం చంద్రబాబు హడావిడిగా ఎయిర్పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కర్నూలు విమానాశ్రయం నుంచి గన్నవరం, హైదరాబాద్కు డొమెస్టిక్ విమానాలు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి అధికారులు సైతం అంగీకరించారు. విమానాల రాకపోకలపై సీఎం సైతం ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయాణాలు కొనసాగడం లేదు. సీఎం అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఏప్రిల్ లేదా మే నెల నుంచి విమాన సర్వీసులుంటాయని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయం అసంతృప్తిగా ఏర్పాటు చేయడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు బూటకపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని, ఉద్యోగాలు స్థానికులకి కల్పించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.